హలో ఆల్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మూన్‌లైట్ డైరీస్. మేము వర్జినియా ట్రిప్ ఫినిష్ చేసుకున్న తర్వాత వాషింగ్టన్‌కి నియరెస్ట్ ఎయిర్‌బిఎన్‌బి తీసుకున్నాము. బికాజ్ అక్కడ మనము కుకింగ్ కానీ ఏదైనా ఎవ్రీథింగ్ వాస్ గుడ్ కదా! ఇఫ్ ఈ ఇన్ కేస్ మేము హోటల్ తీసుకుంటే బయట ఫుడ్ ఈ ట్రిప్ జర్నీలో అంతా బాగోదని చెప్పేసి మేము సింపుల్‌గా ఎయిర్‌బిఎన్‌బి చూసుకున్నాము. అక్కడే కుక్ చేసుకున్నాము. బగారా రైస్ అండ్ చికెన్ కర్రీ. దట్ వాస్ అమేజింగ్. ద టేస్ట్ వాస్ వెరీ వెరీ గుడ్. సో, ఇంకా కుకింగ్ అనేది ఫినిష్ అయిపోయిన తర్వాత మేము ఇంకా పడుకున్నాము. అప్పటికి చాలా టైర్డ్ అయ్యాము. బికాజ్ అక్కడ కేవ్స్‌లో చాలా వరకు నడిచాం గదా! చాలా డేస్ తర్వాత నాకు చాలా టైర్డ్ అనిపిచ్చింది. ఇంక ఎర్లీ మార్నింగ్ లేచి ఇంకా ఉప్మా చేసుకొని తినేసి మేము వాషింగ్టన్‌కి స్టార్ట్ అయిపోయామనమాట. ఇదంతా కూడా మేము తీసుకున్న ఎయిర్‌బిఎన్‌బి చాలా బావుంది. అంటే మేము తీసుకున్న బడ్జెట్‌లో అండ్ చాలా అంటే చాలా బావుంది. పీస్‌ఫుల్‌గా ఉంది. ఎయిర్‌బిఎన్‌బిలో ఉన్న అడ్వాంటేజ్ ఏంటంటే వి ఫీల్ లైక్ హోమ్ గదా! హోటల్‌లో ఉన్నది డిఫరెంట్ ఉంటుంది. ఎయిర్‌బిఎన్‌బిలో ఉన్నది డిఫరెంట్ ఉంటుంది. అండ్ టుడే ఈజ్ సెకండ్ డే. వి ఆర్ అట్ వాషింగ్టన్ డీసీ. అండ్ దిస్ ఈజ్ వరల్డ్ వార్ II మెమోరియల్. అండ్ ఇక్కడ నుంచి మీకు కనిపిస్తుంది లింకన్ మెమోరియల్ అన్నమాట. వాషింగ్టన్ డీసీలో వీ కెన్ ఆల్సో ఫైండ్ టూరిస్ట్ బసెస్. వాళ్ళు వన్ డే టూర్ అని చెప్పేసి మొత్తం మనకంతా కవర్ చేస్తారు. వాషింగ్టన్ టూర్ మొత్తం. బట్ దే చార్జ్ ఫర్ దట్. మేము ఆల్మోస్ట్ అంతా నడిచాము. అరౌండ్ 1 మైల్, 2 మైల్స్ డిస్టెన్స్‌లో ఉన్నాయని. సో, అందుకే ఎందుకు అని చెప్పేసి ఒక దగ్గర పార్క్ చేసుకొని అలా నడుస్తూ ఉన్నాము. సో, చుట్టుపక్కలంతా చూస్తున్నప్పుడు నాకు ఆ బిల్డింగ్స్ అన్నీ గూడా ఒక అన్నీ ఒకేలా అనిపిచ్చాయి. అంటే ఇప్పుడు న్యూయార్క్‌లో ఉన్నప్పుడు ఒక ఫీల్ ఉంటుంది. వాషింగ్టన్ ఉన్నప్పుడు ఒక ఫీల్ అన్నట్టు అనిపిచ్చింది. అంటే సేమ్ వాషింగ్టన్‌లో ఉన్న బిల్డింగ్స్ అయితే అక్కడ లేవు. సో, అందుకే నాకట్లా డిఫరెంట్ అనిపిచ్చింది.
మనం ఎక్కడికి వెళ్ళినా సరే వి షుడ్ రెస్పెక్ట్ ద ప్లేస్ అండ్ వి షుడ్ గివ్ రెస్పెక్ట్ టు దెమ్. ప్రతి ఒక్కరి లైఫ్‌లో ఒక డ్రీమ్ ఉంటుంది. దాన్ని ఫుల్‌ఫిల్ చేసుకోవడానికి మనం చాలా ట్రై చేస్తూ ఉంటాము. అండ్ నాకు కూడా నాకున్న డ్రీమ్స్‌లో ఒక డ్రీమ్ ఏంటంటే వైట్ హౌస్ చూడాలి అని చెప్పేసి. సో, హియర్ కమ్స్ మై డ్రీమ్ మూమెంట్. వైట్ హౌస్ చూసాను. ఐ ఫీల్ బ్లెస్డ్ విత్ థట్. ఇంకేంటి అంటే చాలా మందికి చూడాలని ఉంటుంది. మీకు కూడా అనిపిస్తుంది వాషింగ్టన్ రావాలి, వైట్ హౌస్ చూడాలి అని చెప్పేసి. అది పాసిబిలిటీ ఉండదు కాబట్టి సో, నేను ఇలా మీకోసం రికార్డ్ చేస్తున్నాను చూస్తారు అని చెప్పేసి. ఎంతైనా సరే మనము దగ్గరుండి చూసింది ఒకలా ఉంటుంది. అండ్ వీడియోలో చూసింది ఒకలా ఉంటుంది. బట్ కనీసం ఇలా అన్నా చూస్తారు. నా తరపు నుంచి ఒక సాయం చేసినట్టు ఉంటుంది అని చెప్పేసి ఐ ఫీల్ రికార్డెడ్ దిస్ వీడియో. అందరూ చూడండి. అండ్ మీకెలా అనిపించిందో కూడా నాకు కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయండి. ఇంకా వైట్ హౌస్ చూసేసిన తర్వాత ఆనందంలో వెళ్తూ ఉండగా, నాకు స్ట్రీట్ షాపింగ్ కనిపించింది. అక్కడ హ్యాట్స్ కానీ, ఫ్రిడ్జ్ మ్యాగ్నెట్స్ కానీ అన్నీ ఉన్నాయి. సో, అక్కడ ఆగి కొంచెం షాపింగ్ చేసుకున్నాము. దాని తర్వాత ఇంకా ఇంటికి స్టార్ట్ అయిపోయాము. అప్పటికే చాలా లేట్ అయిపోయింది. సో, అరౌండ్ 6-7 అవర్స్ ట్రావెల్ చేయాలి. ఇంకెందుకు అని చెప్పేసి రిస్క్ ఎందుకు నైట్ అవుతుంది అండ్ వర్షం ఉందని చూపించింది వెదర్‌లో. సో, ఇదంతా ఎందుకు అని చెప్పి స్టార్ట్ అయిపోయాము. అండ్ చాలా డేస్ తర్వాత నేను ఈ 2 డేస్ బ్రేక్ తీసుకున్నాను. ఈ 2 డేస్ బ్రేక్ తీసుకున్నందుకు నాకు చాలా అనిపించింది. అండ్ చాలా ఎంజాయ్ చేశాను ఈ ట్రిప్ అంతా కూడా. ఐ హోప్ మీ అందరికి కూడా ఈ వీడియోస్ అన్నీ నచ్చుంటాయి అనుకుంటున్నాను. ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ మూన్‌లైట్ డైరీస్. అండ్ కీప్ స్మైలింగ్ ఆల్వేస్ విత్ లాట్స్ ఆఫ్ లవ్ చాందిని జొన్న.